హలో అండి. ఏంటోనండి, ఈ ఆడవాళ్ళ సగం జీవితం వంటింట్లోనే సరిపోతుంది. బయటికెళ్ళి ఏదైనా వర్క్ చేద్దామా అంటే పిల్లల్ని వదిలేసి బయటికెళ్ళలేము. లేదా ఇంట్లో ఉండి ఏదైనా నేర్చుకుందామంటే ఇంట్లో ఉంటే ఎప్పుడు ఇంట్లో పనులే సరిపోతాయండి. మనకంటూ కొన్ని అవసరాలు ఉంటాయి కదండీ! ప్రతీదీ ఇంట్లో వాళ్ళని అడగాలనిపించదు కదండీ! పోనీ గట్టిగా పట్టుపట్టి ఎక్కడికైనా ఎళ్లి జాబ్ చేద్దామనుకుంటే నలుగురు ఏమనుకుంటారో అని ఇదొక భయం. ఇదేంటో గానీ మన ఇంట్లో వాళ్ళకి లేని ప్రాబ్లమ్స్ మొత్తం బయట వాళ్ళకొచ్చేస్తాయండి. రాత్రి పడుకునే ముందు ఇది చేయాలి, అది చేయాలి అనుకుంటూనే పడుకుంటాం. పొద్దున్నే లేవంగానే ఇది చేయలేం, అది చేయలేం. ఏది చేయలేమండి. ఈ ఎగ్ ఆమ్లెట్, చపాతీ విషయానికొస్తే కొన్ని ఉల్లిపాయలు, అలాగే కొంచెం కారం, సాల్ట్ వేసుకొని అంతా కూడా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఎగ్స్‌ని కూడా వేసుకొని అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు చపాతీని 2 వైపులా ఇలా కాల్చుకొని పైన ఎగ్‌ని వేసుకోవాలండి. పైన కొంచెం సాస్‌ని అప్లై చేసుకొని కొన్ని ఉల్లిపాయలు, అలాగే కొన్ని టమాటాలు వేసుకోవాలి. పిల్లలకి హెల్తీగా ఇవ్వాలి అనుకుంటే ఇలా చేసి పెట్టండి. అలాగే నాలాగే ఏదో చేయాలి అనుకుంటూ ఏది చేయలేకపోయే వాళ్ళు కామెంట్ చేయండి.